హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే బ్రెడ్ స్వీట్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఈ సైడ్లన్నీ కూడాను కట్ చేసేసుకోవాలండి. అలాగే 4 వైపులు కూడాను కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసుకున్నాక ఈ బ్రెడ్ పీసెస్ని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని కట్ చేసుకోవచ్చండి. పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక రౌండ్గా కట్ చేసుకోవచ్చు, క్రాస్గానైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి. ఇలాగా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. 2 వైపులు కూడాను బ్రౌన్ కలర్ వచ్చినంత వరకును అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అలాగే మిగిలినవన్నీ కూడాను ఇలాగే వేయించుకొని అవి కూడా వేగిపోయాక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ పంచదార అంతా కూడాను కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇది పాకం అనేది రానవసరం లేదండి. పంచదార అంతా కరిగిపోయి ఇలాగ మరుగుతుంది అని అనుకున్నప్పుడు చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఇందులోని వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కూడాను బాగా ఇలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంక ఇవి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటికి కూడాను ఈ పాకం అనేది పీల్చుకొని ఇవి జ్యూసీగా రెడీ అయిపోతాయండి. అప్పుడు ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇవన్నీ కూడా ఇలాగా సర్వ్ చేసేసుకున్నాక పైన కొంచెం ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ గార్నిష్ చేసుకొని ఆ పైన బాదంతో కానీ పిస్తాతో కానీ గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయండి. సింపుల్గా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలాగా బ్రెడ్తోని ఈ స్వీట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.